ప్రొఫెసర్ జె గోపాలకృష్ణ గారు, మిసెస్ జె జయశ్రీ గారు మన సమాజానికి జేజీకే జేజే చారిటబుల్ ట్రస్ట్, శ్రోమాస్, ఎపెక్స్ సంస్థల ద్వారా చేసే సేవల గురించి చెప్తారు. అవినీతి, అసాంఘికతలు తప్పని ఆత్మఘాతాలు. సామాన్యంగా జీవితంలోనూ తెలివి, వివేకం, గణిత శాస్త్రం లాంటి ప్రత్యేక విభాగాల్లోనూ శక్తులు, సామర్థ్యం, సంతోషం ఇవన్నీ పెంచుకోవడానికి మేము చాలామందికి చాలా కాలంగా ఉచితంగా సహాయం చేస్తున్నాం. మనకి ఈ శక్తులు సంపాదించుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే అవి దుర్వినియోగం చేసుకోకుండా, ఒకవేళ దుర్వినియోగం కనుక చేసినట్లయితే వాళ్ళకి తర్వాత సమాజానికి కూడా హాని జరుగుతుంది. అది కలగకుండా ఉండడం కోసం అని చెప్పి మేము చాలామందికి సహాయం చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. సామాన్యంగా మనం చేసే ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది. అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అన్నమాట. అది వెంటనే కావచ్చు, కొద్ది రోజుల తర్వాత కావచ్చు, మరీ ఆలస్యంగా కూడా కావచ్చు. అది అనేక రకాలుగా కానీ ఏ విధంగానైనా మనకు రియాక్షన్ ఉంటుంది. చెడు చేస్తే కోర్టుల నుంచి వాటి నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ వాళ్ళకి సంక్షోభం, తర్వాత ప్రజల నుంచి ఆగ్రహం మాత్రం తప్పవు. ఒకవేళ మనం సహాయం చేసినట్టయితే ఆ సహాయం చేసినటువంటి వాళ్ళు ఉపకారం పొందినటువంటి వాళ్ళే మనకు సహాయం చేయక్కర్లేదు. కానీ మనకు ఆ సహాయం ఏ విధంగానైనా వస్తుంది. అంటే ప్రజల వల్ల ఆదరణతో కానీ ఇతరత్ర కానీ కూడా మనకి సహాయం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి సహాయాలు చేసేటప్పుడు వాళ్ళు బాగా సహాయం చేస్తున్న వాళ్ళు మోసపోకూడదు. ఆ మోసపోకుండా ఉండేటటువంటి కావలసినటువంటి వివేకం, తెలివితేటలను కూడా మేము ఎలా పెంచుకోవాలో మేము చెప్తున్నాం. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మా వెబ్ www.somas.org అందులో వివరించాం. మా ముఖ్యమైనటువంటి ఆశయాలు అవినీతి, నేర ప్రవృత్తి, నేరాలు తగ్గించడం. దీనికి మేము ముఖ్యంగాను ప్రతి వాళ్ళ యొక్క నమ్మకాలని సరిగా అర్థం చేసుకొని దాన్ని గురించి లబ్ధి పొందడానికి వస్తుందని చెప్పి మేము వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు బాగా అర్థం చేసుకుని లబ్ధి పొందేలా. ఉదాహరణకి మనం ఒకటి తీసుకున్నామండి. చాలామందికి కూడా దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. ప్రపంచంలో 99% అనుకోవచ్చు ప్రజలు అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. పైగా దేవుడైనా అనుకోవచ్చు, దేవత అయినా అనుకోవచ్చు. తర్వాత ఆయన తండ్రి లాంటి వాడు అనుకుంటారు, ఈజ్ లైక్ అ పేరెంట్ అని. తర్వాత ఇంకోటి ఏమిటనుకుంటారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి, అంటే తప్పుడు పని కానీ ఏ పని కానీ దేవుడికి దండం పెట్టేసుకుని దేవుడికి ఏదైనా చేసేస్తే చాలు, క్షమించేస్తాడు అనుకోవడం. ఇక్కడ మాత్రం మనం ఒక క్షణం ఆగి ఆలోచించాలి. దేవుడిని మనము తండ్రి లాంటి వాడు అని అనుకుంటున్నాం. తర్వాత ఏమో దేవుడు పాపాలను మనం చేసే వాటిని అన్నిటినీ, చెడ్డ పనులన్నీ క్షమిస్తాడు అని అనుకుంటున్నాం. అసలు చెడ్డ పనులు కానీ పాపాలు అంటే అర్థం ఏమిటి? మనం కొంచెం లాజిక్గా ఆలోచిస్తే, లాజికల్గాను పాపం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చేసిన అన్యాయం కానీ హాని కానీ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి తండ్రి అని అనుకుంటున్నామో ఈ పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఆయన బిడ్డలే అవుతారు. అటువంటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషికి హాని చేస్తున్నాడు అంటే ఆయన బిడ్డల్లో ఒక బిడ్డ ఇంకో బిడ్డకి హాని చేస్తున్నాడు అన్నమాట. మామూలుగా ఒక మామూలు తండ్రిని తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నట్టయితే ఒక కొడుకు ఇంకో కొడుకు కానీ ఏదైనా అన్యాయం అది చేస్తే ఏ తండ్రి ఊరుకోడు. ఎందుకు నువ్వు అలా చేసావు, నువ్వు చేసేది చాలా తప్పని చెప్పి చాలా కఠినంగానూ చెప్తాడు, మంచి మాటలతోనూ చెప్తాడు. అటువంటప్పుడు ఎన్నో విధాల గ్రేట్ అయినటువంటి, లేకపోతే ఎంతో గొప్పవాడైనటువంటి దేవుడు మనల్ని క్షమిస్తాడు అని అనుకోవడం చాలా తెలివి తక్కువైనటువంటి విషయం. అంటే ఏమి మనం ఆలోచించుకోకుండా క్షమించేస్తాడు అనుకుంటున్నాం, అది చాలా తప్పు. ఇది తప్పు అన్న విషయం మనం ప్రజల్లోకి తీసుకెడుతున్నాం. ఎంతో వివేకవంతుడైనటువంటి దేవుడు వీళ్ళు చేసే స్తోత్రాలకో, పూజలకో, లేకపోతే వీళ్ళు చేసే మొక్కుబడులు తీర్చుకుంటేనో వీళ్ళ పాపాలు క్షమించేస్తాడు అని అనుకోవడం వీళ్ళకి చాలా తెలివి తక్కువైనటువంటి విషయం. భగవంతుడు సహాయం చేస్తాడు, కానీ
వీళ్ళు అనుకున్నట్టు పాపాలను క్షమించేయడం మాత్రం కాదు. అయితే ఆయన సహాయం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మంచిగాను చెప్పొచ్చు, మరి లేకపోతే కఠినంగానూ ఉండొచ్చు. ఏ విధంగా మనకు చెప్తారో చెప్పలేము. తర్వాత ఒక్కొక్కసారి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అన్నట్టుగాను తప్పనిసరిగా వాళ్ళకి ఆ పాపాన్ని చేసిన దానికి వాళ్ళు అనుభవించేలాగా కూడా ఆయన చూస్తారు. కొన్ని వెసులుబాట్లు ఇస్తుంటారు. అంటే వెంటనే మరి వీడు తట్టుకోలేడేమో పాపం పోలేదే అన్న ఉద్దేశంతో వెసులుబాట్లు ఇచ్చి అప్పుడప్పుడు జస్ట్ లైక్ ఏ విధంగా అంటే ఓ తండ్రి దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు రెండో వాడి దగ్గర ఏదో కొత్త డబ్బులు ఏవో తీసేసుకొని ఇలా తీసుకున్నాడు వాళ్ళ తండ్రితో చెప్తాను, ఒరే వాడి డబ్బులు వాడికి ఇచ్చేరా అని అడుగుతాడు. అంటే నేను ఖర్చు పెట్టేశాను నాన్న అని వీడంటే, పోన్లేరా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వు, ఇప్పుడు కాకపోతే నెమ్మదిగా ఇవ్వు, ఏ విధంగానైతే నువ్వు ఇవ్వవలసింది మాత్రం ఇవ్వాలి. అంటే వీడు చేసినటువంటి తప్పు పాపాన్ని మాత్రం అనుభవించక తప్పదు. ఈ అనుభవించడం వెంటనే అనుభవించవచ్చు, లేకపోతే తర్వాత అనుభవించవచ్చు, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా అనుభవించవచ్చు, పోస్ట్ పోన్మెంట్స్ కూడా. అయితే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అయితే మన ప్రార్థనలకి ఏం విలువ లేదా? ప్రార్థనలకి ఎంతో విలువ ఉంది. ఆ ప్రార్థనలు అవి చేసుకునేటప్పుడు మన మనస్సు ఎంతో ఏకాగ్రతగా ఉండి మనకు ఎంతో శాంతంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు తర్వాత ఈ వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ప్రార్థనలో ఉండేటువంటి వాక్యాలు కానీ, ఆ పదాలు కానీ, వాటిల్లో ఉండేటువంటి ఛందస్సు, సంగీతం ఇవన్నీ కూడా మనస్సు మీద చాలా ప్రభావితం చేస్తాయి. దానివల్ల మనకి ఒక ఏకాగ్రత కుదురుతుంది. ఏదైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఇలా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా కొంతవరకు మనకు దొరకవచ్చు. అంటే ఏంటి, మనం ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గి మనకు తెలియకుండానే మనకి అమనస్క స్థితికి చేరుకుని ఆ అమనస్క స్థితిలోనూ ఏదో ఒక ఆలోచన, ఒక ఫ్లాష్ లాగా రావడం, దాని తర్వాత మనం దాని గురించి ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తి అంటే కూడా మనం సరిగా అర్థం చేసుకోవాలి. మనం ఎంతో దేవుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తున్నాం, భక్తితో చేస్తున్నాం అని గుడికి వెళ్ళి రావడమో చేయడమో కాదు, ఉపవాసాలు ఉంటే అయిపోతుంది అని కాదు. ఇక్కడ భక్తి అంటే ఏంటి? భక్తి అంటే దేవుడు మెచ్చుకునేలా మనం ప్రవర్తించాలి. దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఒక మనిషి ఇంకో మనిషితోనూ ఫ్రెండ్లీగాను, సామరస్యంగాను, సహాయం చేసేవాడుగాను ఉంటేనే అందరూ ఆయన బిడ్డలు కనుక వాళ్ళల్లో వాళ్ళు సామరస్యంగా ఉంటే ఎక్కువగా సంతోషిస్తారు. కాబట్టి ఆ విధంగా ఉంటేనే అదే భక్తి అంటాం. కానీ కేవలం కొబ్బరికాయ కొట్టడమో లేకపోతే దేవుడికి పూజ చేయడమో అయిపోయిందో ఎంతో భక్తిగా ఉన్నామో అనుకుంటే కుదరదు. తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఇటువంటి వాటిని గురించి దీని ఉదాహరణలు కూడా ఉన్నాయి పురాణాల్లోనూ వాటిలో. అటువంటి వాటిని గురించి కూడాను మేము సోమాస్ మా వెబ్లోను ఇంకా బాగా మీరు ఉదాహరణలు అన్నారు కదా, మీరు ఏమైనా చెప్పగలరా? మన పురాణాల్లో కానీ ఎక్కడైనా ఉన్నాయేమో అని. ఉన్నాయండి, పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు జయుడు విజయుడు కథ ఉంది. విష్ణుమూర్తి ద్వారపాలకులు వాళ్ళు, ఆ వాళ్ళు హిందూ సిస్టంలో అన్నమాట. వాళ్ళు అలాగే తొందరపడి సనకసనందనాథ ఋషులు వస్తే దేవుడి దర్శనం వీల్లేదు పొమ్మన్నారు. అంటే అప్పుడు ఆయన వాళ్ళ కోపం వచ్చి శపించారు. రాక్షసులకి అమ్మని శపించలేదు, మీరు ఇక్కడ ఉన్నదాన్ని తగిన వాళ్ళు కారు, ఇద్దరు భూలోకంలో పుట్టండి అని అన్నారు. అంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు. వచ్చి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అనుభవించక తప్పదు. అంటే వాళ్ళ దగ్గర విష్ణుమూర్తి దగ్గర దోతరగా ఉన్నారంటే వాళ్ళు మహా ఉత్తములు అన్నమాట. అసలు ఎంతో ధనులు వాళ్ళు. ఆయనకి లేకపోతే అసలు పట్టులో అక్కర్లేదు, ద్వారాలు పెట్టుకోక్కర్లేదు. ఇంకా వాళ్ళు కోరుకున్నారు కనుక ఓ ద్వారం పెట్టాడు, వాడు దాన్ని బాగా కాపలా ఉండమన్నాడు. సో అటువంటి వాళ్ళు ఆయన చెప్పాడు, మీకు అయితే నేను వెసులుబాటు ఒకటి ఇస్తాను, మీకు నా దగ్గర మళ్ళీ తిరిగి తొందరగా రావాలంటే శత్రుత్వంతో నిత్యం నన్ను తలుచుకుంటూ నన్ను తిట్టుకుంటూ ఏదో చేస్తూ మొత్తం మీద అలా రావచ్చు, లేదా 3 జన్మల్లో, లేకపోతే మిత్రత్వంతో 7 జన్మల్లో రావచ్చు.
అని చెప్తే వాళ్ళు ప్రత్యేకంగా చప్పులు రావాలని కోరికతోటి శత్రుత్వంతో వస్తామని అన్నారు. అంటే అక్కడ తప్పదు అన్న విషయం అక్కడ జయ విజయుల గాథ అంతవాడికి కూడా విష్ణుమూర్తి కూడా తప్పించడం తప్పదు. ఆ జయ విజయులే హిరణ్య కశిపులు గాను, రావణ కుంభకర్ణులు, తర్వాత ఇక్కడ శిశుపాల దత్తావతులు, ఈ 3 జన్మలు వచ్చారనే కథలు అలా వచ్చాయన్నమాట. తర్వాత అసలు యాక్చువల్గా విష్ణుమూర్తి ఆయనకే వచ్చింది ఇబ్బంది. ఆయన భృగు మహర్షి భార్య విష్ణు భక్తురాలు, ఆవిడకి కానీ రాక్షస పక్షపాతం ఉంది ఆవిడ తను మామూలుగా ఈ శివుడు కానీ ఇతర దేవుళ్ళ ద్వారా వరాలు పొందుతూ ఉంటే వీళ్ళు అది విష్ణువు భగ్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ద్వారానే వరాలు పొందేసినట్టయితే మరీ బాగుంటుంది అనుకుని ఒక రకం కథ ఇది. పురాణాల్లో కొంచెం తేడాలు ఉన్నాయనుకోండి. మొత్తానికి అని ఆవిడ పెద్దగా ఒక చిన్న ప్లాన్ వేసి అప్పుడు తను తపస్సు కూర్చుని విష్ణువు నుంచే వరాలు పొందుదామని పెట్టి విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా జాగ్రత్తగా ఏం చేశాడంటే ఎక్కువ తపస్సు ముదిరిపోయినట్టయితే కాదండి అని వీలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి తపస్సు చేసుకుంటే వీళ్ళకి ఆ శక్తులు వచ్చేస్తాయని అసలు అందులో కూడా ఆంతర్యం. సో అలాగా అప్పుడు ఆయన వెంటనే ప్రత్యక్షమైపోయి ఆవిడకి చెప్పాడు, తప్పిది, వాళ్ళు దుర్మార్గ ప్రవృత్తి కనవాళ్ళు కాబట్టి వరాలు ఇచ్చినట్టయితే వాళ్ళు లోకాన్ని పీడిస్తారు, దానికి ప్రతిఫలంగా వాళ్ళు చాలా బాధలు పడాల్సి వస్తుంది, ఇందులో వివేకం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. అయినప్పటికీ ఆవిడ వినకపోతే అప్పుడు ఏం చేశాడంటే ఆ చక్రం తీసుకుని ఆవిడ తల తీసేస్తే అప్పుడు భృగు మహర్షి వచ్చి నన్ను భార్యావియోగం అనుభవించేలా చేశావు కాబట్టి నువ్వు భార్యావియోగం అనుభవించు అని శపించాడు. విష్ణుమూర్తి లోక సంరక్షణార్థం చేసినప్పటికీ మరణ వేదనకి ఆవిడని గురి చేసిన దానికి కారణంగా తాను కూడా అనుభవిస్తానని అంగీకరించాడు. కాబట్టి ప్రతిఫలం అనేది అంత చాలా తప్పంది, దేవుడికైనా అంతటి మహానుభావుడికి కూడా తప్పదు అన్న విషయాన్ని ఇలాంటి కథలు బాగా చాటుతాయి. చివరికి ఆయన ఏం చేశాడంటే ఆయన బాధపడుతుంటే ఏమిటి ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. బాధపడుతుంటే నేను నా భార్య పోయింది కదా అందుకోసం నేను బాధపడుతున్నాను అన్నాడు. ఆవిడని బతికించుకునేటువంటి సామర్థ్యం ఆయనకి ఉండేది, ఆ బ్యాటరీ కాస్త డిశ్చార్జ్ అయిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి తీసుకెళ్ళి తన మొండెం మీద పెట్టు అన్నాడు. పెట్టేటోడుగా ఆవిడ బతికిపోయింది. సో బతకడం చేత బతికి అప్పుడు ఆవిడకి తలకాయ రిపేర్ అయిపోయి చక్రధార చేత రిపేర్ అయిందని వాళ్ళు రాస్తారు అనుకోండి, మళ్ళీ పెంకితనం చేస్తే పర్మనెంట్గా తీసేస్తాడు ఆ తలకాయ. కాబట్టి అది కుదిరే వ్యవహారం కాదని ఆవిడకి అర్థమైపోయి క్షమించమని చెప్పి ఆయనను ఒప్పేసుకుందాడు. సో అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షి బాధపడ్డాడు, పొరపాటు తొందరపడ్డానని శపించారు. లేదు నేను రామావతారంలో బాధపడతాను ఈ విషయాలకి, అప్పుడు నేను శాపాన్ని అనుభవిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రామావతారంలో కూడా ఒక క్లూ ఉంది. ఆయన ఎందుకంత ఏడ్చాడంటే మర్చిపోయి ఏడవాలి, లేకపోతే నిజంగా బాధపడటం అవ్వదు. కాబట్టి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటిది ఏం రుసిగేం కాదు, అది స్వర్గాన్ని బాధపడినట్టు, భార్య కోసం బాధపడినట్టు ఒక పామరుడు లాగా జరిగిందంతా కూడా అంత మహానుభావుడు, అంత జ్ఞాని, అంత బ్రహ్మణ్యుడు తాత్కాలికంగా మర్చిపోయి బాధపడుతూ ఉండేవాడు. సో ఆ రకంగా ఇలాంటి కథలు ఉన్నాయి. అంటే ఈ కథలు మనకు చెప్పేది ఏంటంటే ఎటువంటి వాళ్ళైనా సరే వాడు చేసినటువంటి పాపానికి కానీ దానికి వాళ్ళు తిరిగి మళ్ళీ అనుభవించక తప్పదు అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి.